వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ద షోల్డర్ సెంటర్, బంజారా హిల్స్ అండ్ ఏఐజీ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆర్థోపెటిక్ షోల్డర్ సర్జన్ డాక్టర్ అర్షద్ జవల్కర్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహేశ్వరి గారు. సార్, ఈరోజు టాపిక్ షోల్డర్ రీప్లేస్మెంట్. ఎక్కువగా ఈ రీప్లేస్మెంట్ అన్నది నీకి సంబంధించి వింటూ ఉంటాం. షోల్డర్లో కూడా రీప్లేస్మెంట్ అనేది ఉంటుందా అనేసి చాలా మందికి డౌట్, సందేహం. ఈవెన్ నాకు కూడా. అసలు ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది, ఏ సందర్భాలలో చేయవలసి వస్తుంది? ఎస్, మీరు మంచి ప్రశ్న అడిగారు. సో షోల్డర్ రీప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. నీ రీప్లేస్మెంట్స్ లానే నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు చాలా పాపులర్, చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయించుకుంటున్నారు. ఇట్స్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ థింగ్. అలానే వెస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు నేను లండన్లో ట్రైన్ అయ్యి వచ్చా. 3 years అక్కడ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఫెలోషిప్ ట్రైన్ చేసేసి వచ్చా. సో అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో, యుఎస్లో, యూకేలో, యూరప్లో, డెవలప్డ్ కంట్రీస్లో, జపాన్లో కూడా దిస్ ఈజ్ అ వెరీ కామన్ సర్జరీ. చాలా ఏళ్ళ నుంచి, ఒక 15-20 years నుంచి షోల్డర్ రిప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. ఇంకా దాని తర్వాత అవి ఇవాల్వ్ అవుతున్నాయి. సో ఇప్పుడు షోల్డర్ రిప్లేస్మెంట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ టైప్ ఆఫ్ రిప్లేస్మెంట్స్. అంటే కొన్ని జాయింట్స్లో జాయింట్ రిప్లేస్మెంట్స్ అంత సక్సెస్ఫుల్ కాలేదు. కానీ నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్స్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ సర్జరీస్. అంటే షోల్డర్ రిప్లేస్మెంట్స్లో కూడా సక్సెస్ రేట్ చాలా బాగుంది. అందుకే దే ఆర్ పాపులర్ ద వరల్డ్ ఓవర్. షోల్డర్ రిప్లేస్మెంట్లో కూడా డ్యామేజ్ అయిన కార్టిలేజ్, డ్యామేజ్ అయిన జాయింట్, పర్మనెంట్లీ డ్యామేజ్ అయిన జాయింట్ నొప్పి అదంతా తగ్గించడానికి, మూమెంట్స్ పెంచడానికి చేస్తాం మేము. సో ఈ సర్జరీలో బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్గా షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉండింది కొన్ని ఏళ్ళ నుంచి, 10 years, 20 years, 30 years నుంచి షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉంది. దానివల్ల పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. అట్లానే సాఫ్ట్ టిష్యూ స్టెబిలైజర్స్, రొటేటర్ కఫ్ అంటారు, రొటేటర్ కఫ్ కూడా డ్యామేజ్ అయింది. అట్లానే నెగ్లెక్ట్ చేసేసాము. సో అది రారాక కొన్నేళ్ళ తర్వాత, 5, 10, 15 years తర్వాత ఆ షోల్డర్ జాయింట్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోతుంది. ఆ బాల్ సాకెట్ మొత్తం అరిగిపోతుంది. కొంతమందికి వేరే కారణాలు ఉంటాయి, కొన్ని కీళ్ళ వాతాలు ఉంటాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. సో బేసికలీ ఆ కీళ్ళలో వాపు వచ్చి ఆ జాయింట్ పాడైపోతుంది, పర్మనెంట్లీ పాడైపోతుంది. అలాంటి సందర్భాల్లో, లేకపోతే కొంతమందికి అదృష్టం, ఏ కారణం లేకుండా కూడా అప్పుడప్పుడు ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. సో ఒకసారి జాయింట్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తే కూడా, ఎన్ని టాబ్లెట్స్ మింగినా కూడా, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా, ఎంత ఫిజియోథెరపీ చేయించిన తర్వాత కూడా యూజువలీ నొప్పి తగ్గదు, మూమెంట్స్ రావు. సో ఈ పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ జాయింట్ మనం రిప్లేస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాత టైర్ పంక్చర్ అయిపోతే కొత్త టైర్ వేస్తాము. సో అలాంటిదే ఒక ఉదాహరణ ఇస్తున్నా, సింప్లిఫై చేస్తున్నా. అలాంటిదే షోల్డర్ జాయింట్ని కూడా, ఆ బాల్ సాకెట్ని మార్చొచ్చు మనం. సో దిస్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. కరెక్ట్ పేషెంట్ మీద కరెక్ట్ సర్జన్, ప్రిఫరబ్లీ షోల్డర్ సర్జరీలో ట్రైన్ అయిన వాళ్ళు, ఫెలోషిప్ చేసిన వాళ్ళు, లాంగ్ టర్మ్ దాన్ని యూజ్ చేసిన వాళ్ళు, మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ వేస్తే హ్యాపీగా ఒక 15-20 years ఆ షోల్డర్ పనిచేస్తుంది. అయితే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది ఎవరికి చేయాల్సి వస్తుంది? యూజువలీ దానికి ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఈ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యింది కొంచెం వయసు పెద్దగా ఉంటే, మినిమం ఒక 60-65 దాటిన తర్వాత చేస్తే అప్పుడు సక్సెస్ రేట్స్ బాగుంటాయి. నంబర్ 1. నంబర్ 2, ఆ లైఫ్ స్పాన్, సర్జరీ లైఫ్ స్పాన్ వచ్చేసి అది లాంగ్ ఉంటుంది. సో బేసికలీ ఒకవేళ 15-20 years తర్వాత ఆ షోల్డర్ రిప్లేస్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ షోల్డర్ రిప్లేస్ చేయాలంటే అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో అందుకే చిన్న వయసులో వాళ్ళకి వీ ప్రిఫర్ నాట్ టు డూ ద సర్జరీ.
యూజువలీ పెద్దోళ్ళకి చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు అనుకోండి ఈ కీలు అరుగుదల ఆ టైంలో చేయడము, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఫుల్ డ్యామేజ్ అయినప్పుడు చేయడము ఇలా జరుగుతుంది. కరెక్ట్. మరి షోల్డర్‌కి సంబంధించి గూడా అలాంటి అరుగుదలలు, లేకంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడే ఇలాంటివి చేస్తూ ఎస్, ఉంటారా? ఆఫ్ కోర్స్. హ్మ్. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం దీని గురించి మాట్లాడాం కదా. సో షోల్డర్ జాయింట్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయిన తర్వాతనే చేస్తాం. సో హ్మ్. దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. మీరు చెప్పినట్టు కీళ్ళ వాతం ఉండొచ్చు, యాక్సిడెంట్స్ ఉండొచ్చు. ఎస్, హ్మ్. యాక్సిడెంట్స్ వలన కూడా ఒకవేళ అది ఫ్రాక్చర్ అయ్యింది, సివియర్ సివియర్ ఫ్రాక్చర్ ఉంది, ఆ బాల్ అసలు ముక్కల్లో ఉంది, దాన్ని మళ్ళీ స్క్రూస్ ప్లేట్స్తో అది ఫిట్ చేయడానికి వీలే కాదు. హ్మ్. చేస్తే కూడా అది అతుకుతుందా లేదా అది కొంచెం డౌట్ ఉంటే, హ్మ్. షోల్డర్ జాయింట్కి బ్లడ్ సప్లై కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. సో ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు. హ్మ్. ఒకవేళ ఫ్రాక్చర్ అయిన తర్వాత కొన్నేళ్ళ తర్వాత ఆ బాల్కి రక్త ప్రసారం లేకుండా బాల్ డ్యామేజ్ అయిపోతుంది. అది అయిన తర్వాత షోల్డర్ రిప్లేస్మెంట్ చేస్తాం మేము యూజువలీ. అయితే సార్ ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్స్‌తో ఈ సర్జరీస్ అవి జరుగుతున్నాయి. మీరు కరెక్ట్. ఆ ఎక్విప్‌మెంట్ ఎలా వాడాలి? ఎలా మనం సర్జరీ చేయాలనే దాంట్లో కూడా లండన్‌లో మీరు స్పెషలైజేషన్ చేశారు అనేసి విన్నాము. సో, మీ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి? దాంతో ట్రీట్మెంట్ అన్నది ఎంతవరకు సేఫ్ అంటారు? సేఫ్టీ ఈజ్ ద ప్రయారిటీ. యెస్. సో సర్జరీలో రిస్క్ తీసుకోవడం అసలు చేయకూడదు, చేయడానికి లేదు. హ్మ్. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సేఫ్ సర్జరీస్. సో షోల్డర్ రిప్లేస్మెంట్ కొంచెం పెద్ద వయసులో అవుతారు. నా ఎక్స్పీరియన్స్లో, నా ట్రాక్ రికార్డ్లో 86 ఇయర్స్ ఇస్ ద ఓల్డెస్ట్ పేషెంట్. హ్మ్. 86 ఇయర్స్కి నేను షోల్డర్ రిప్లేస్మెంట్ చేశా. హ్మ్. సో ఆ వయసులో యూజువలీ బాడీ రెసిస్టెన్స్ కొంచెం వీక్ ఉంటుంది, హీలింగ్ పవర్ కొంచెం వీక్ ఉంటుంది, వేరే జబ్బులు ఉంటాయి, బీపీ, షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం చూసుకొని అన్నీ అసెస్ చేసి సేఫ్ ఉంటేనే ఈ సర్జరీ చేస్తాం మేము. ఓకే. సో దట్ ఈస్ సేఫ్టీ ఈజ్ నంబర్ 1 ప్రయారిటీ. హ్మ్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అయితే చాలా ఉన్నాయి. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టెమ్లెస్ షోల్డర్ రిప్లేస్మెంట్ అని వచ్చింది. బేసికలీ ఆ బాల్ని రిప్లేస్ చేయడానికి లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్లో ఆ బాల్ జస్ట్ ఆ బాల్ని కట్ చేసేసి పైన మనం ఒక టూత్కి క్యాప్ పెట్టినట్టు ఆ బాల్ ఒక క్యాప్లా ఉంటుంది. హ్మ్. సో దాని లోపల మెయిన్ బోన్ని డిస్టర్బ్ చేయకుండా, దాంట్లో నుంచి ఎక్కువ బోన్ డ్యామేజ్ అవ్వకుండా ఇది స్టెమ్లెస్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు. ఇది ఓకే. చేస్తున్నా. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్ ఆర్థోపెడిక్స్లో రెవల్యూషన్ తెచ్చింది, లేటెస్ట్ చాలా సక్సెస్ చేసింది ఇంకో షోల్డర్ రిప్లేస్మెంట్ ఉంది. దాన్ని రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు. హ్మ్. సో బేసికలీ షోల్డర్ జాయింట్ ఈజ్ అ హైలీ అన్స్టేబుల్ జాయింట్. ఆ హ్మ్. పెద్ద బాల్ని, భుజం పైన ఉండే పెద్ద బాల్ని చిన్న సాకెట్లో కూర్చోబెట్టడానికి చాలా సాఫ్ట్ టిష్యూ స్టెబిలైజర్స్ ఉంటాయి. హ్మ్. ఆ స్టెబిలైజర్స్ కండరాలు డ్యామేజ్ అయితే రొటీన్ షోల్డర్ రిప్లేస్మెంట్ చేయడానికి ఉండదు. ఆ బాల్ హ్మ్. మళ్ళీ జారిపోతూ ఉంటుంది. హ్మ్. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అని ఉంది. సో హ్మ్. బేసికలీ బాల్ ఇంకా సాకెట్ని ఎక్స్చేంజ్ చేస్తాం మేము. హ్మ్. సో అది చేస్తే అది ఇన్హరెంట్లీ స్టేబుల్ డిజైన్. సో దానికి స్టేబుల్ డిజైన్తో మూమెంట్స్ బాగా వస్తాయి, నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ హ్యాపీలీ ఒక 15-20 ఇయర్స్ పనిచేస్తుంది. హ్మ్. ప్రొవైడెడ్ ఇట్ ఈస్ done by the correct person on the correct patient at the correct time యెస్. in the సక్సెస్ correct రేట్ place కూడా also. యెస్. సక్సెస్ Correct. రేట్ కూడా చాలా బావుంటుంది. Yes, correct, యెస్. correct, రైట్. correct. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. Welcome, Andy.